హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 17వ భాగాన్ని వినీద్దాం. నేనేం సాధించలేదు, నువ్వు సాధించావా? హేమ విషయం ఏమైంది అని అడుగుతుంది. ఇంకేమీ కాలేదు, ఇంకా ఒప్పుకునేటట్లే లేదు, చూస్తాను కొన్ని రోజులు అంటాడు. ఇంతకీ ఆ అమ్మాయిని ఏం చేశావు, ఎక్కడుంది అని అడుగుతుంది. ఏ అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏ అమ్మాయి ఏంటి అజిత్? ప్రభాస్తో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయిని నువ్వే దాచావు కదా. తను నా దగ్గరే ఉంది, ఆ అమ్మాయి గురించి ఎందుకు? ఆ పిల్ల మిస్ అయితే ప్రభాస్కి దొరికింది అనుకో, మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్. ఎలా దొరుకుతుంది? దొరికినా ప్రభాస్ ఏమీ చేయలేడు. అక్కడ జరిగింది మాత్రం వాస్తవమే. ప్రభాస్ నిన్ను దాటి బయటికి వెళ్ళడు, ఎందుకంటే వీడియో ఉంది. అన్నీ నిజమే కదా, దొరికినా ప్రాబ్లం లేదు. అలా కాదు అజిత్, ఆ అమ్మాయికి తెలుసు ప్రభాస్ కావాలని చేయలేదని. ఆ అమ్మాయి చాలాసార్లు చెప్పింది నాతో. తప్పు మేడం, నన్ను వదిలేయండి, ప్రభాస్ సార్ని ఏమీ అనొద్దని. ప్రభాస్కి ఆ అమ్మాయి చిక్కితే నిజం చెప్పింది అనుకో, ప్రభాస్ అస్సలు ఊరుకోడు, ఎవరిని వదిలిపెట్టడు. ఎందుకలా ఆలోచిస్తున్నావు బేబీ? నువ్వు చేయాల్సిన పని ఏంటో చేసేయి ముందు. సరే అజిత్, ఆఫీస్లో ఉన్నాను అంటాడు. ఈ మధ్య కలవడానికి నీకు కుదరట్లేదు కదా. ఇంకొక విషయం చెప్పాలి, స్మిత ఇండియాకు వస్తుంది. స్మిత పేరు వినగానే వల్లి కోపంతో, ఇప్పుడు ఆవిడెందుకు వస్తుంది అని. అన్నీ నెరవేర్చుకుంది కదా, ఇంకేం పని ఉంది అజయ్తో. అజిత్ నవ్వి, తనకు కావాల్సింది తను సాధించుకుంటుంది వల్లి. దేని గురించి నువ్వు ఎక్కువ హోప్స్ పెట్టుకోకు. దేని గురించి పెట్టుకోను, కానీ నాకు అజయ్ కావాలి, నేను అజయ్ని పెళ్లి చేసుకుంటాం. అనుకోగానే సరిపోదు, ఎప్పుడైతే స్మిత చెప్పినట్టు నువ్వు వినడం స్టార్ట్ చేశావో అప్పటి నుంచి నీ జీవితమే నీ చేతుల్లో లేదు. అజిత్ అలా మాట్లాడుకో. స్మిత ఎలా అయినా ఒప్పించి నా లైఫ్లో నుంచి పంపించేసేయి. నా చేతిలో కూడా లేదు, తను ఎంత డేంజరో నీకు తెలియదు. సరే వచ్చాక చూద్దాంలే అని ఫోన్ పెట్టేస్తాడు అజిత్. వల్లిలో భయం స్టార్ట్ అవుతుంది. స్మిత వస్తుందని తెలియగానే ఇది మళ్ళీ ఇండియాకి ఎందుకు వస్తుంది? అజయ్ తనను అస్సలే ఇష్టపడడు. అజయ్ మనసులో నేను మాత్రమే ఉన్నాను. అంత పెళ్లి చేసుకున్న సీత మీదే మనసు లేదు, స్మిత మీద ఎందుకుంటుంది? ఎంతైనా అజయ్ అస్సలు ఒప్పుకోడు అంటూ తనకి తాను సర్ది చెప్పుకుని వర్క్లో పడిపోతుంది. అజయ్కి వల్లి ఫోన్ చేస్తుంది. అజయ్ వల్లి ఫోన్ చేయడం చూసి పక్కకెళ్ళి, ఏంటి, ఎందుకు కాల్ చేశావు అంటాడు. అజయ్, రోజులు గడిచిపోతున్నాయి, నువ్వేం పట్టించుకోవట్లేదు. సీతని పంపించి తొందరగా పెళ్లి చేసుకుందాం. అన్నీ నువ్వు అనుకున్నట్టే అవుతున్నాయి కదా, అంత తొందర ఎందుకు? సీతను పంపించాడు, అంత ఈజీ అనుకుంటున్నావా? మీరు ఏం సంవత్సరాలు బడి కలిసి లేరులే, పెళ్ళై 6 నెలలే అవుతుంది. దాని మనసులో నువ్వు లేవు, నీ మనసులో అది లేదు. పంపించడానికి ఏముంది? ఇప్పటికైనా చెప్పేది ఎప్పుడే చెప్పే, సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఆలోచిస్తున్నాను, చెప్తాను సీతకి, నా నుంచి దూరంగా పంపించేస్తాను సీతకి, సరేనా? అజయ్, నేను ఆల్రెడీ నైట్ చెప్పేశాను సీతకి నీ నుంచి దూరంగా వెళ్ళమని. అమ్మ నాన్న కూడా చెప్పాను సీతను నీ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోమని. వాళ్ళు ఏమనుకున్నా సరే ఇప్పుడు కఠినంగా ఉండొచ్చు, తర్వాత సీతను తీసుకుని వెళ్ళిపోతారు నీ దగ్గర నుంచి. రిప్లై రావాలి నాకు అంటుంది. అజయ్ కోపంగా, సీతతో చెప్పాల్సిన అవసరం ఏముంది అంటాడు. సీతకి తెలియకుండా ఎలా? తన మనసులో నీ మీద ప్రేమ ఉన్నా తీసేస్తుంది. నేను చెప్పే మాటలకి ప్రేమ పెంచుకోదు, తనే ముందు వెళ్ళిపోవాలి అమ్మ నాన్న తర్వాత. ఏం మాట్లాడలేక ఫోన్ కట్ చేసేస్తాడు. మనసంతా బరువుగా భారంగా ఉంటుంది. ఎవరో మనసులో చేయి పెట్టి గెలికినట్టుగా అనిపిస్తుంది. ఏది అనుకున్నది ఒక్కటి జరగట్లేదు, నా వల్ల అందరికీ బాధలే. అజయ్ ఏంటి ఫోన్ పెట్టేశాడు అనుకుంటుంది వల్లి. కొంపదీసి సీత మీద మనసు పోలేదు కదా, ఎంతైనా తాళి కట్టాడు, దాని మీద ప్రేమ ఉన్నట్టుంది, అంత చికాకు పడుతున్నాడు. ఎలాగైనా వీళ్ళిద్దరిని దూరం చేయాలి అనుకుంటుంది వల్లి. అజయ్కి వర్క్ చేయడం ఇబ్బంది అవుతుంది, చేయికి కట్టు ఉండేసరికి. వంశీ అజయ్ దగ్గరకు వచ్చి, ఏంటి చేయికి ఏమైంది అన్నాడు. చిన్న యాక్సిడెంట్ అంతే, ఏం పర్లేదు అన్నాడు. నో అజయ్, నీ వర్క్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, అయినా లీవ్ పెట్టుకో, ఎందుకు వచ్చావు? అజయ్ నవ్వి, లీవ్స్ పెట్టే రోజులు చాలా ఉన్నాయి, ఇప్పుడు లీవ్ పెట్టడం కుదరదు, అందుకే వచ్చాను. అలా అజయ్ ఎందుకన్నాడో తెలియదు, కానీ ముందు రోజుల్లో అజయ్ అన్నదే నిజమైపోతుంది. వంశీ నవ్వి, తనకు ఒక నెంబర్ ఇచ్చేసి, నీకు వీలుంటే ఈ నెంబర్కి కాల్ చేయి అని చెప్పేసి వెళ్ళిపోతాడు వంశీ. అజయ్కి అర్థం కాదు అది ఎవరి నెంబర్ అని. ఆ నెంబర్ నీ ఫోన్లో ఫీడ్ చేసుకుంటాడు. కౌశిక్ అజయ్ చూస్తూ, ఏంట్రా వర్క్ చేయకుండా కష్టంగా ఉంది కదా, నీ వర్క్ కూడా నేనే చేస్తానులే కాసేపు. సరే ఇప్పుడు కుదరదు, కానీ ఇవాళ ఈవినింగ్ నీ ఫ్లాట్కి వస్తాను, కొంచెం మాట్లాడేది ఉంది అంటాడు. సరే నీ ఇష్టం అని ఇంకా కౌశిక్ వర్క్లో పడతాడు. గీత కౌశిక్ ఎదురుగా నిలబడుతుంది. కౌశిక్ కావాలనే తలెత్తడు.
గీత కావాలనే కౌశిక్ని చూస్తూ అన్నీ మర్చిపోయినట్టున్నారు, తెలిసి కూడా తెలియనట్టే ఉంటున్నారు. గతం పోయింది, గతంతోటే పోవాలి, మళ్ళీ రాకూడదు. ఎవరు ఎక్కడున్నాలో అక్కడ ఉంటే మంచిది అని అంటాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అనన్య చూస్తుంది. ఏం అర్థం కాదు, అసలు వీళ్ళేంటి మాట్లాడుకుంటున్నారు అని మెల్లగా కౌశిక్ దగ్గరకు వస్తుంది. గీత అనన్యను చూసి హాయ్ అంటుంది. గీతను చూసి ఏంటి మేడం, మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఎందుకు లేదు, అజయ్తో పరిచయం ఉన్నప్పుడు కౌశిక్ గారితో ఎందుకు పరిచయం ఉండదు? మేమందరం ఒకటే కాలేజ్. అవును కదా, మరేంటి కౌశిక్ అన్నయ్య మీతో ఏం మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి కావాల్సిన వాళ్ళతోనే మాట్లాడతారు. మమ్మల్ని మర్చిపోయారులే, నేను గుర్తులేను. కౌశిక్ గీతను సీరియస్గా చూసి ఏంటి ఇది ఆఫీస్, వర్క్ చేసే టైంలో ముచ్చట్లేంటి? అనన్య నీ సీట్లోకి వెళ్ళు అని కసరుతాడు. అనన్య మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదైనా కోపం ఉంటే నన్నను అంది. నిన్ననే హక్కు నాకు లేదు, నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. దయచేసి ఇక్కడి నుంచి పోతే మంచిది. ఎన్ని రోజులు కోపంగా ఉంటావు నేను చూస్తాను అంటూ ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతుంది గీత. ఇదంతా అజయ్ చూస్తూ కౌశిక్ని చూసి నవ్వుతాడు. గీతకు నువ్వు దొరికావు, నిన్ను ఇప్పుడు అస్సలు వదిలిపెట్టదు అని నవ్వుతాడు. పోరా, వర్క్ చూసుకో, ముందు నా సంగతి నీకెందుకు? నిన్ను ఇరికిస్తాను కదా, వదిలిపెట్టను అంటాడు అజయ్. నాకెలా తప్పించుకోవాలో కూడా తెలుసులే, సాయంత్రం ఫ్లాట్కి వస్తావా, మాట్లాడుకుందాం. సీత మెల్లగా అజయ్ సీట్ దగ్గరకు వచ్చి ఒక పేపర్ అక్కడ పెడుతుంది. అజయ్ సీతను చూస్తూనే ఆ పేపర్ ఓపెన్ చేస్తాడు. అందులో ఏముందని, మీ చెయ్యి ఎలా ఉందండి, లంచ్ చేశారా? అత్తయ్య నా మీద కోపంగా ఉంది, మీరు కొంచెం నాతో మాట్లాడండి అని. అది చదివి చుట్టూ చూసి అవసరం లేని అన్నీ పట్టించుకోకు, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు. అప్పుడే సిరి అక్కడికొచ్చి ఏయ్ జానకి, ఇక్కడేం పని నీకు? ఏదైనా డౌట్ ఉంటే నన్ను మాత్రమే అడగాలి, అజయ్ సార్ దగ్గర రావాల్సిన అవసరం లేదు. సీత సిరిని చూసి అజయ్ సార్ పిలిచారు మేడం అని చెప్తుంది. అజయ్ జానకిని ఎందుకు పిలిచావు అంటుంది. అజయ్ సిరిని సీరియస్గా చూస్తూ అవును నేనే పిలిచాను అని. జానకి గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నాడు. జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి అజయ్, ఏదైనా ఉంటే నన్ను పిలువు, తను ట్రైనింగ్లో ఉంది. నాకు ఇక్కడ వర్క్ గురించి డౌట్ తోటి పిలవలేదు, అయినా ఏ డౌట్ అయినా నేను సాల్వ్ చేసుకోగలను. నీ వర్క్ అస్సలు రాను. నీకు గుర్తుందో లేదో, నేను నీకంటే వర్క్లో సీనియర్ని. నా వర్క్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో నీకు కూడా తెలుసు. నువ్వు నాకు నేర్పించాల్సిన ఏం పని లేదు. మరి ఎందుకు పిలిచావు? జానకితో నీకు మాటలేంటి? అజయ్ సిరిని చూసి నేను ఒకటే సారీ చెప్తా, నువ్వు నా గురించి పట్టించుకోవద్దని. నేను జానకి గారితో మాట్లాడితే నీకేంటి ప్రాబ్లం? ఎవరితో మాట్లాడొద్దు, నాకు నచ్చదు. అజయ్ అక్కడి నుంచి సీరియస్గా లేచి వెళ్ళిపోతాడు. లంచ్ టైం అయిందని అనన్య సీత క్యాంటీన్కి వెళ్తారు. అజయ్ కౌశిక్ తోటి క్యాంటీన్కి వెళ్తాడు. సిరి అజయ్ని వదిలిపెట్టదు కదా. అజయ్, కౌశిక్, సిరి ముగ్గురు కలిసి లంచ్ చేస్తుంటారు. సీత అనన్య కొత్తగా గీత వచ్చింది కదా, అనన్య పక్కన కూర్చుంటుంది. ముగ్గురు లంచ్ చేయాలని కూర్చుంటారు. సడన్గా సీత ముందు ఒక అబ్బాయి ప్రత్యక్షమవుతాడు. సీతను చూసి హాయ్ బ్యూటీ, మీరేంటి ఇక్కడ అని చనువుగా సీత పక్కనే కూర్చుంటాడు. సీత అతన్ని చూసి అజయ్ని చూస్తుంది. అజయ్ నార్మల్గా తింటున్నాడు. అజయ్ పట్టించుకోవట్లేదు, కానీ సీతకి భయం వేస్తుంది. అలా ఉన్నా కూడా అన్నీ కనిపెడతాడని. సీత గుర్తుపట్టినా ఏం మాట్లాడకుండా తింటుంది. హలో బ్యూటీ, నిన్నే అడిగేది, అప్పుడే మర్చిపోయావా? నేను ప్రపోజ్ చేసింది. వంశీ ఆ అబ్బాయి పక్కన కూర్చుంటూ సి మిస్టర్, కొత్తగా వచ్చావు కదా, ఇది ఆఫీస్ పర్సనల్స్ ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని కొంచెం గట్టిగా చెప్తాడు. ఆ పిల్లోడు భయపడి సైలెంట్గా తినేస్తాడు. అందరూ తినేసి వెళ్ళిపోతుంటే సీత వెళ్ళాలని చూసినా వెళ్ళదు. కాసేపు క్యాంటీన్లోనే కూర్చుంటుంది. అనన్యకు అర్థం కాదు, ఇది ఎందుకు ఇక్కడే కూర్చుంది అని. దగ్గరకు వచ్చి ఎందుకు ఇక్కడే కూర్చున్నావు అంటే, మీ అన్నయ్య వెళ్ళాక వస్తాను. ఎందుకు? అన్నయ్య బాగానే ఉన్నాడు, తింటున్నాడు కదా. మీ అన్నయ్య సరిగ్గా తినట్లేదు, అత్త వార్నింగ్ ఇస్తుంది నాకు. అనన్య నవ్వుతూ నువ్వు చెప్తే తింటాడా? అవసరం లేదు, అన్నయ్య తింటాడు. అయినా నువ్వు తింటున్నావా అని అన్నయ్య చూస్తున్నాడా అంటూ అనన్య సీతను లాక్కొని వెళ్తుంది. సీత పొరపాటున కాలు జరి కింద పడబోతుంది. ఇందులో పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడకుండా సీతని పట్టుకుంటాడు. అజయ్ ఒక్కసారిగా షాక్ అయి అలాగే నిలబడతాడు. సీతను పట్టుకున్నది ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి. తన రెండు చేతులతోటి నడుము మీద చేతులు వేసి దగ్గరకు తీసుకుంటున్నాడు. సీత కూడా అతని కళ్ళలోకి చూస్తుంది. అలా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ నిలబడతారు. అజయ్కి కోపం పీక్స్లోకి వెళ్తుంది. చెయ్యి పిడికిలు బిగి ఇచ్చి అక్కడున్న టేబుల్కి పని చెప్తున్నాడు. పాపం అజయ్కి దెబ్బ తగిలిన అక్కడే మళ్ళీ దెబ్బ తగులుతూనే ఉంది. ఇది మూడోసారి చెయ్యి బ్రేక్ అవడం.
ఆ శబ్దానికి సీత తను ఎక్కడ ఉన్నదో గ్రహించి వెంటనే అజయ్ వైపు చూస్తుంది. అజయ్ చేయి రక్తంతో తడిసిపోతుంది. భయపడి దగ్గరికి వెళ్ళి చేయి తీసుకోబోతుంటే సీతను నెట్టేసి క్యాంటీన్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు అజయ్. ఆ పిల్లోడు పరుగున సీత దగ్గరికి వచ్చి, ఏంటి బ్యూటీ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అతనికి ఏదో దెబ్బ తగిలింది, అతను చూసుకుంటాడులే. సీత కోపంగా ఆ అబ్బాయిని చూస్తుంది. సీత కళ్ళలో కోపాన్ని చూసి ఆ పిల్లోడు వెనక్కి జరుగుతాడు. సీత క్యాంటీన్ నుంచి బయటికి వెళ్ళి కౌశిక్కి మెసేజ్ పెడుతుంది, అన్నయ్య ప్లీజ్, బావకి మళ్ళీ దెబ్బ తగిలిందని. కౌశిక్ ఆ మెసేజ్ని చూసి ఓకే అని రిప్లై ఇచ్చి అజయ్ని చూస్తాడు. బాగా బ్లడ్ వస్తుంది. కౌశిక్ అజయ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. సీత బాధగా కూర్చుని ఏడుస్తుంది. నా వల్ల ఇదంతా, అక్క చేసిన పనికి చాలా బాధపడుతున్నాడు, ఇప్పుడు నా వల్ల కూడా బాగా సఫర్ అవుతున్నాడని ఏడుస్తుంది. అనన్య సీతను చూసి, ఎందుకు ఏడుస్తున్నావు? అవసరమా? ఇవన్నీ ముందే చెప్పాను. నీ వల్లేం జరగలేదు, వర్క్ చేసుకో, తొందరగా ఇంటికి వెళ్దాం. అజయ్ కౌశిక్ హాఫ్ డే లీవ్ తీసుకుని అజయ్కి హాస్పిటల్లో చూపించి చేయికి బ్యాండేజ్ వేస్తారు కదలకుండా. కౌశిక్ ఫ్లాట్కి వెళ్తారు. అజయ్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ఈరోజు కూడా రానని చెప్తాడు. కొంచెం వర్క్ బిజీలో ఉండి ఇక్కడ ఫ్రీగా వర్క్ చేసుకుంటాను అంటాడు. మహాను ఒక్క మాట కూడా మాట్లాడనీయకుండా అజయ్ చెప్పేసరికి నిట్టూర్చి, ఏంట్రా ఇంటికి దూరం అవుతున్నావు, కావాలని తెచ్చి పెట్టుకున్నావు, నువ్వు అలా బయట ఉంటే ఎలారా? ఉన్న ఒక్కడివి నువ్వు అలా దూరంగా పెడితే ఎలారా? అమ్మ నువ్వన్నీ ఆలోచించుకో, నేను అన్నీ సాల్వ్ చేస్తాను, నన్ను కొన్ని రోజులు ఫ్రీగా వదిలేయండి ప్లీజ్, ఏం మాట్లాడకు అని ఫోన్ పెట్టేస్తాడు. సీత అనన్య తొందరగా వర్క్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారు. అత్త బావొచ్చాడా అని అడుగుతుంది సీత. అదేంటి, ఇద్దరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తారు, వాడు నీకంటే ముందు ఎందుకు వస్తాడు? అవునా అని అనన్య దగ్గరికి వెళ్ళి, అనన్య మనం కాసేపు బయటకు వెళ్దామా అంటుంది. ఎందుకు, ఏం అవసరం? నువ్వు ముందు వస్తావా రావా? సరే అని ఇద్దరు బయలుదేరుతారు. ఎక్కడికి వెళ్దాం అని అడుగుతున్నాను. ఇంకెక్కడికేంటి, కౌశిక్ అన్నయ్య ఫ్లాట్కి. పోనీ మీ అన్నయ్య అక్కడే ఉన్నాడు. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అన్నయ్య బాగానే ఉంటాడే. బాగానే ఉంటాడు కానీ మీ అన్నయ్య చేతికి దెబ్బ తగిలింది. అనన్య నవ్వి, హలో మేడం, మా అన్నయ్య జలసితో ఫీల్ అవుతున్నాడు. ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి నిన్ను పట్టుకున్నాడు కదా, అందుకే కోపంతో అక్కడ భల్లని గుద్దాడు, అందుకే చేయి కొంచెం డ్యామేజ్ అయింది, పర్వాలేదు, నీ మీద మనసు పడుతున్నాడు. నోరు మూసుకో, ముందు పోనివ్వు, నేను టెన్షన్ అవుతుంటే ఇప్పుడు అత్త కదంతా తెలిస్తే నన్నే వాయిస్తుంది. ఇద్దరు కలిసి కౌశిక్ ఫ్లాట్కి వస్తారు. డోర్ కొట్టగానే కౌశిక్ డోర్ తీసేసరికి ఇద్దరు ఉంటారు. ఏం మాట్లాడకుండా లోపలికి వస్తారు. అజయ్ వాళ్ళిద్దరిని చూసి కోపంగా, మీకేం పని లేదా, ఎవరమ్మన్నారు, ఇంటికి వెళ్ళిపోండి. అనన్య భయపడుతుంది. సీత భయపడుతూనే, మీ చెయ్యి ఎలా ఉంది అని అడుగుతుంది. నా చెయ్యి ఎలా ఉంటే నీకేంటి, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. లేదు అని అజయ్ పక్కన కూర్చుని తన చెయ్యి పట్టుకొని చూస్తుంది. అంత దెబ్బ చూసేసరికి సీత కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. సీత కన్నీరు అంతా అతని చెయ్యి మీద పడుతుంది. సీతను అలాగే చూసి చెయ్యి లాగేసుకుంటాడు వెనక్కి. సీత అజయ్ని చూస్తుంది ఏడుస్తూ. ఎప్పుడు చూసినా ఏడుస్తుంటావు, కొంచెం ఏడు పాపు అని విసుక్కుంటాడు. సీత మనసు కలుక్కుమంటుంది. సీత పట్టించుకోకుండా, ఏమైనా తిన్నారా అంటుంది. సీత, నా గురించి పట్టించుకోవద్దని చెప్పాను, నేను తింటాను, అయినా వల్లి వస్తుంది, వల్లి తినిపిస్తుంది నాకు. సీత మనసు బాధతో తల్లడిల్లుతుంది. అక్క వస్తుందని అనగాని అలా చెప్పిన అజయ్ సీతనే చూస్తాడు. సీత బాధపడను చూసి తన మనసులో బాధపడుతూ, ఇంతకంటే ఏ మార్గం లేదు సీత, నన్ను క్షమించు, నేను వల్లికి దగ్గర కావాలి, నీకు దూరం కావాలి, నన్ను పూర్తిగా మర్చిపోవాలి అనుకుంటాడు మనసులో. పైకి కోపంగా వెళ్ళమంటున్నానా, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంటాడు. అనన్య కోపంగా, ఏంటన్నయ్య, సీతని ఎందుకు కసురుతున్నావు? నీ భారీగా తను నీకేమైందో అని తల్లడిల్లుతూ వస్తుంది, అందుకే ఇక్కడికి వచ్చింది. వల్లి ఎందుకు రావాలి? ఏంటి, వల్లిని ఏమైనా పెళ్లి చేసుకున్నావా? అనన్య, నా విషయంలో తలదూర్చొద్దు, నీకు ఈ విషయాల్లో సంబంధం లేదు. అప్పుడే అంత పెద్ద దానివయ్యావా నన్ను ఎదిరించి మాట్లాడడానికి? నోరు మూసుకొని ఇక్కడి నుంచి ఇద్దరు వెళ్ళండి అన్నాడు. సీత ఏడుస్తూ బయటికి పరిగెడుతుంది. అనన్య వాళ్ళ అన్నయ్యని చూసి, ఎన్ని రోజులు అన్నయ్య, ప్రేమ ఉన్నా కానీ చంపుకొని అలా పైకి మాట్లాడతావు, ఎందుకు లేని ప్రేమ దగ్గరికి వెళ్ళాలని నటిస్తున్నావు, ప్రేమ ఉన్న దగ్గర నటిస్తున్నావు, ఎందుకు అంత దూరం పెడుతున్నావు అని వాళ్ళ అన్నయ్యని కోపంగా చూసి తను కూడా బయటకు వస్తుంది. సీత ఎంత ఏడద్దామన్నా పైకి ఏడవలేక దుఃఖాన్ని మనసులో ఆపేసుకుని అనన్యతో వెళ్ళిపోతుంది. అదంతా కౌశిక్ అజయ్ పైనుంచి చూసి, ఇప్పుడు సంతోషమైనరా, సీతని ఎందుకురా దూరం పెడుతున్నావు, పాపం నీకు దెబ్బ తగిలిందని వచ్చింది, నార్మల్గా మాట్లాడి పంపించచ్చు కదరా. అజయ్ కౌశిక్ని చూసి,
పంపించలేనురా. సీత నా ఎదురుగా ఉంటే తట్టుకోలేను. నేను వల్లీకి దగ్గర కావాలి, సీతకు దూరం కావాలి. ఎలాగైనా నన్ను మర్చిపోవాలి. సీత తన మనసులో నాకు స్థానం ఇస్తుంది. తనకు తెలియకుండానే నాకు దగ్గర అవుతుంది. అది వద్దు. సీతకి ఇంకా మంచి లైఫ్ ఉంది. సీత హ్యాపీగా సంతోషంగా ఉండడం నేను చూడాలి. అలా అయితే నీతో ఉంటేనే సంతోషం ఉంటుంది సీతకి. నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? నాతో ఉంటే సంతోషంగా ఉండదురా. ఎవ్వరూ వదిలిపెట్టరు సీతని. నా నుంచి దూరం పంపేయడమే ముఖ్యం. అంతలో వల్లి వస్తుంది. వల్లి కౌశిక్ ఫ్లాట్కి రావడం కౌశిక్కి అస్సలు ఇష్టం ఉండదు. అయినా పైకి ఏమనలేక సైలెంట్గా ఉంటాడు. అజయ్ పక్కన వెళ్ళి వల్లి కూర్చుంటుంది. చేయి చూసి ఏంటి ఊరికే దెబ్బలు తగిలించుకుంటున్నావు అంది. వల్లి అడిగిన దానికి అజయ్ వల్లిని చూస్తూ నీకు అలా అనిపిస్తుందా? కావాలని దెబ్బలు తగిలించుకుంటారా? అయినా ఏంటో చెప్పు, నాతో మాట్లాడాలన్నావు. ఏం లేదు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడి సడన్గా ఫోన్ పెట్టేశావు. ఎందుకు? సీత మీద మనసు పడ్డావా? ఒకరిని ఇష్టపడే ఇక్కడి వరకు తెచ్చుకున్నాను. ఇంకా సీతని ఎందులోకి లాగడం నాకు ఇష్టం లేదు. అదే అడగడానికే వచ్చావా ఇక్కడికి? కాదజయ్ అని అజయ్ భుజం మీద తలవాల్చి చాలా రోజులవుతుంది అని తనకి కాస్త దగ్గరగా జరిగి తన చేతిలో చెయ్యేసి చాలా మిస్ అవుతున్నాను అజయ్. అప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు నన్ను చాలా దూరం పెడుతున్నావు. ఎందుకు నాకు దగ్గర కావట్లేదు? అజయ్ మెల్లగా చెయ్యి విడిపించుకొని ఇప్పుడు అంత టైం లేదు వల్లి. అప్పుడంటే ఫ్రీగా ఉండేవాడిని. ప్రేమని ఈ లోకంగా బ్రతికేదాన్ని. ఇప్పుడు సంపాదించాలి కదా, నిన్ను సుఖపెట్టాలి కదా, నీకు చాలా రిచ్ లైఫ్ ఇవ్వాలి కదా, అందుకే కష్టపడుతున్నాను. నిజంగానే అజయ్ అని హ్యాపీగా మనం పెద్ద విల్లా కొందాం, ఇందులో హ్యాపీగా ఉందాం, కార్ తీసుకుందాం, చాలా లగ్జరీగా ఉండాలి, నేను కూడా కష్టపడతాను అని హ్యాపీగా మాట్లాడుతుంది వల్లి. అజయ్ నవ్వి అన్నీ నువ్వు అనుకున్నవన్నీ నీకు వస్తాయి తొందరలో, దేనికి ఆలోచించుకు అంటాడు. వల్లి హ్యాపీగా అజయ్ని గట్టిగా ఆక్ చేసుకుని బాయ్ అజయ్ నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంది. కౌశిక్ అజయ్ని చూస్తూ ఇదేనా నీ ప్రేమ అని అడుగుతాడు. అవును, నేను ప్రేమించిన ప్రేమ ఇదే. ప్రేమ డబ్బు మీద వ్యామోహంతో ఉన్న వాళ్ళ ప్రేమ ఇలాగే ఉంటుంది. సీతను చూసావారా? నీ చేయి దెబ్బ తగలగానే వచ్చి చేయి పట్టుకొని చూస్తుంది. కనీసం తిన్నావా అని కూడా అడగలేదు వల్లి. డబ్బు మీద వ్యామోహం ఉన్న వాళ్ళకి ప్రేమ ఇంతవరకే ఉంటుంది. హక్ చేసుకోవడం, వాళ్ళు డబ్బిస్తే ఇంకాస్త ముందుకెళ్ళడం. డబ్బుంటే అప్పటికప్పుడు ప్రేమ ఆటోమేటిక్గా పుడుతుందిరా. సర్లే, టాపిక్ అంతా ఎందుకులే కానీ ఫోన్ నెంబర్ ఇస్తాడు కౌశిక్కి. ఈ నెంబర్ నీకేమైనా ఐడియా ఉందా అని. లేదురా, ఇది కొత్త నెంబర్. ఎవరిది? వంశీ నాకు తెచ్చిచ్చాడు కాల్ చేయమని. ఏదో విషయం ఉంది, లేకుంటే వంశీ ఎందుకు తెచ్చిస్తాడు? వంశీ తెచ్చిచ్చాడా? వంశీకి ఎలా తెలుసు అంటాడు కౌశిక్. నాకు అన్నీ తెలుసురా. నీ ఫ్లాట్లో మీటింగ్ పెట్టారు కదా, అన్నీ నిజాలు సీతకి, అనన్యకి, వంశీకి, హేమకి అన్నీ చెప్పావు. వంశీ హేమ గురించి నీతో మాట్లాడడానికే వచ్చాడు. ఇంతకీ ఆ నెంబర్కి కాల్ చేస్తావా? చెయ్యాలనే కదరా. ఎంతో ఇంపార్టెంట్ ఉంటే మాత్రం వంశీ ఇవ్వడు కదా. ఏదో సీక్రెట్గా ఇచ్చాడు, ఎవరికీ తెలీదు. తనని ఇందులోకి లాగొద్దు అని అనుకుంటున్నాను. నేను ఈ నెంబర్కి కాల్ చేస్తాను అని ఆ నెంబర్కి కాల్ చేస్తాడు అజయ్. అటు నుంచి వచ్చిన రెస్పాండ్ విని షాక్ అయిపోతాడు అజయ్. అది ఎవరి నెంబరో తెలుసుకుని మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.